దేవునికి స్తోత్రం. ఏదైనా మన మార్గదర్శి అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక శుభవాగ్దానం. ఇదియే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథం 30:21. ప్రియా, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామముల యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడు నిమిత్తము తన దాసులను దాసురాండ్లను నియమించున్నాడు. వారి మీద తన ఆత్మను కుమ్మరించున్నాడు. వారిని అగ్నిజ్వాలలుగా మార్చున్నాడు. వారు మీకు త్రోవ చూపించు, దీనిలో నడువుడి అని బోధించున్నారు. ప్రియులారా, ఇదే త్రోవ, దీనిలో నడవండి. తన సేవకుల ద్వారా మాట్లాడు దేవుడు ఈరోజు మిమ్మల్ని మనందరినీ కూడా బలపరుచుకున్న గొప్ప దేవుడు. పాత నిబంధన కాలమందు దేవుడు తన ప్రజలతో మాట్లాడటకు యాజకులను, ప్రవర్తలను, రాజులను అభిషేకించాడు. కొత్త నిబంధన కాలమందు దేవుడు మీతో నాతో మాట్లాడటకు అపోస్తులను, ప్రవర్తలను, కాపరులను, ఉపదేశకులను, స్వార్థకులను నియమించున్నాడు. వారి ద్వారా మీతో మాట్లాడుచున్నాడు, మీకు ఆలోచన చెప్పుచున్నాడు, హెచ్చరించుచున్నాడు. నేను నడవలసిన మార్గమును బోధించుచున్నాడు పరిశుద్ధాత్మ దేవదేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని త్రోవలో, దేవుని మార్గంలో, దేవునికి ఉన్నతమైన ఆలోచనలతో, తలంపులతో మనం ముందుకెళ్దాం. మన జీవితంలో మన స్వచిత్తం మీద ఆధారపడకుండా ప్రభు చిత్తం మీద ఆధారపడదాం. ప్రభు ఏం మాట సెలవిస్తాడో ఆ మాట చెప్పడం మనం జీవిందాం. మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు, దేవుడి ఉద్దేశాలు వేరు, మన వేరు, దేవుడు వేరు. కైనా ఆ మహిమాస్వరూపుడి యొక్క ఆలోచన మేరకు ఆయన చెప్పే ప్రతి మాట చెప్పిన మనం వెళ్ళటానికి ఆయన అంటున్నాడు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. దేవుని యొక్క మంచి మార్గం, పురాతన మార్గం, మేలుకలుగు మార్గం, ఆ మార్గాన్ని ఏదైనా అడిగి తెలుసుకున్నందులో మనం వెళ్తే మన జీవితంలో జయవిజయవంతన కార్యాలు జరుగుతాయి. మీరు సంఘారాధనలో పాల్గొని నిమిత్తము బయలుదేరినప్పుడు దేవుని స్వరమును వింటకు వేగిరపడివారై వెళ్ళండి. నేడు ప్రభు నాతో మాట్లాడవల్లని ప్రార్థనాపూర్వకముగా వెళ్ళండి. అప్పుడు ప్రభు స్వరం మీ చెవులకు మారుమోగును. మీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు చక్కని ఆలోచన చెప్పుదనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాతో ఈ దినాన్ని మాట్లాడాలి. దేవుని స్వరం నేను వినాలి. దేవుని మాట ద్వారా నేను బలపరచబడాలి. దేవుని మాట ద్వారా నాకున్న ప్రతి సమస్య నుండి నేను విడిపించబడాలి. దేవుని త్రోవలో నేను నడవాలి. దేవుని యొక్క మార్గంలో ఉండాలని ఆ మార్గదర్శి అయిన దేవాదేవుని వైపు మీరు తేల్చొనండి. ఆయనే మన ప్రియ మార్గదర్శి, ఆయనే మన జీవిత మార్గదర్శి, ఆయనే మన సమస్త ఆలోచనలకు గొప్ప మార్గదర్శి. ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటలో జీవం ఉంది, దేవుడి మాటలో అధికారం ఉంది, దేవుడి మాటలో అభిషేకం ఉంది, దేవుడి మాటలో జయం ఉంది. దేవుని యొక్క జీవము గల మాట ద్వారా మనం నేడు జీవించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, కైనా నా విమోచకుడు సజీవుడని మరి గుర్తెరగాలి. ఈరోజు నేను కూడా సజీవునని మీరు గుర్తించి ప్రభులో కొనసాగాలి. దేవుని యొక్క త్రోవలో మీరు నడవండి. అప్పుడు తప్పకుండా ప్రభుకి తన ఆశ్చర్యకర అద్భుతమైన కార్యాలు, తక్షణ కార్యం మీ జీవితంలో ఆయన చేయగల దేవుడని నేను ప్రభు పేరిట తెలియజేస్తూ, దేవాదేవుడి దినాన్ని మనకిచ్చిన ఈ శుభవాగ్దానం, ఇదియే త్రోవ, దీనిలో నడువుడి. దీంట్లో మనం నడిస్తే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం పొందగలం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మా ఘనుడును, మహోన్నతుడును, ప్రియుడును, పరిశుద్ధుడైన మా ప్రియమైనటువంటి మార్గదర్శివైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీవే మా మార్గదర్శివి, నీవే తండ్రి, నీకు స్తోత్రాలు. చక్కని మార్గాలు చూపిస్తున్న గొప్ప దేవుడు నీవే. ఈరోజు మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకుని మా జీవితాల్లో మీ త్రోవలు మేము నట్టడానికి నాయన మమ్మల్ని నడిపించిన పరిశుద్ధాత్మదేవుడా, నీ స్వరం వినటానికి మా చెవుల మీద నీ రక్త ప్రోక్షణ జరిగించి మేము నీ స్వరం వింటాన్ని మీ కృప మాకు దయచేయండి. మీ పిల్లలైన మమ్మల్ని అందరూ కూడా బలపరిచి నాయన గుండె చెదని బిడ్డలందరికీ జయ విజయం దయచేసి, ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి, బిడ్డలందరి జీవితంలో జయ విజయం, ఆనంద ఆదరణ సంరక్షణ దయచేయమని నా ప్రభును జాతిరక్షణ చేస్తున్నాము. నీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను బంగారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.